ఓకే. రాజుగారు వెనకాల నుంచి చెప్తున్నారు హరీష్ కొంచెం తక్కువ మాట్లాడని. నేను అన్నా ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అన్నా. 2014 అంటే అక్కడి నుంచి 10 ఏళ్ళ వరకు మాట్లాడను. జస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. 2014లో అనిల్ ఫస్ట్ టైం ఎస్విసికి వచ్చాడు. నేను అప్పుడు సుబ్రహ్మణ్య ఫర్ సేల్ సినిమా తీస్తుంటే తను సాయి తేజ్తో మళ్ళీ నెక్స్ట్ సినిమా కోసం వచ్చాడు. సుప్రీం సినిమా డిస్కషన్ జరుగుతున్నాయి. రాజుగారు నాకు లంచ్ టైంలో, రాజుగారు ఆఫీసు ఒక హాస్టల్లో ఉండేది, పైన వార్డెన్ ఉన్నట్టుగా రాజుగారు ఉండేవాళ్ళు. లంచ్ అందరికీ ఒకటే టైంకి అక్కడ పెట్టేవాళ్ళు. ఆ లంచ్ టైంలో నేను అనిల్ కలిసినప్పుడు అనిల్ పటాస్ డైరెక్టర్ అనగానే అనిల్ని కంగ్రాచులేట్ చెప్పగానే అనిల్ కరెక్ట్గా పదం గుర్తులేదు, ఎవరు పోలీస్ సినిమా తీసినా మీదే రిఫరెన్స్ ఉంటుందన్నా లేదా మీదే ఇన్స్పిరేషన్ ఉంటుందన్నా ఏదో అన్నాడు వర్డ్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇన్స్పిరేషన్ అనే వర్డ్ కనుక నిజమైతే అప్పుడు నేను విన్నది. అనిల్ ఇవాళ ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చాడంటే ఆ సక్సెస్ నాకు ఇన్స్పిరేషన్. నేను పండగ నేను పేరెంట్స్తో ఉన్నాను, మార్నింగ్ షో సినిమా చూడలేదు. టాక్ రాగానే మెసేజ్ పెట్టాను అనిల్కి. ఆ తర్వాత నాకు ఫస్ట్ కాల్ చేసి చెప్పింది జీవి గారు ఫోన్ చేసి అదిరిపోయింది సార్ సినిమా, మామూలుగా లేదు అసలు, వెంకటేష్ బాబు ఎనర్జీ చూడండి అది ఇది అని చెప్తుంటే, సార్ మీరు అనిల్కి చేయబోయి నాకు చేశారా ఫోన్ ఏంటి, ఈ సినిమా డైరెక్టర్ అనిల్ కదా నాకు చెప్తారా ఏంటి అన్న. లేదు సార్ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్దామన్నారు. అనిల్ నీకు మొన్న అనిల్తో షేర్ చేసుకున్నాను సార్, అది ఓటీటీ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్యారల్గా వస్తున్న డిఫరెంట్ జోనర్స్ అవ్వచ్చు, ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ కొత్త యూనివర్స్ ఎక్స్ప్లోర్ చేయడం అవ్వచ్చు, రకరకాల సినిమాలు వస్తున్నప్పుడు ఫిల్మ్ మేకర్స్కి నిజంగా క్వశ్చన్ మార్క్, ఎలాంటి సినిమా తీయాలి అనే క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంది. ఇదంతా జీవి చెప్పాడు నాకు, ఐడియల్ బెన్ జీవి చెప్పాడు ఫోన్ చేసి. అనిల్ పక్కన సినిమా ఏంటి, ఎవరు ఎలా సినిమా తీస్తున్నారు అనేది పట్టించుకోకుండా తన కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ నమ్ముకొని తనకు నచ్చిన సినిమానే తీశాడు. అందుకే ఇంత పెద్ద హిట్ అయింది సార్. హరీష్ గారు ఎప్పుడు మీ స్ట్రెంగ్త్ వదలకండి, బికాజ్ ఇట్స్ ప్రూవన్ బై అనిల్ అని చెప్పి నాకు ఆ రోజు జీవి కాల్ చేశాడు. సో సినిమా ఈజ్ ఆల్ అబౌట్ కన్విక్షన్. అనిల్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కన్విక్షన్. అంటే ఏ ఫ్యాన్స్ వార్స్ లేని హీరో ఎవరన్నా ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ గారు. ఎందుకంటే అందరు హీరో ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్. ఆయన ఈ సినిమాలో అంటే ఆ ఎనర్జీ ఏంటంటే మీరు చూస్తున్నారు, ప్రమోషన్స్ కానీ సినిమాలో చేసిన పద్ధతి కానీ, అంటే కాలు పని చేయకుండా ఇంకా నన్ను వదిలేయి అని చెప్పి కాలు కూడా మూలపాడే రేంజ్లో ఆయన ఈ సినిమా కష్టపడ్డారు. బాబు హ్యాట్స్ ఆఫ్. అంటే ఒక డైరెక్టర్ని నమ్మడం, ఒక హీరో ఒక డైరెక్టర్ని నమ్మితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం. వీళ్ళు మళ్ళీ అంటున్నారు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అంటారు, ఆ తర్వాత ఏమంటారు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అంటారు, ఇలా ఎరుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్పా, అనిల్ ఇది కాదు, నీకు సరైన టైటిల్ ఒకటే, సంక్రాంతికే వస్తున్నాం. అది కరెక్ట్ టైటిల్ అనిల్కి. యాక్చువల్గా ఇద్దరిది ఎంత క్రేజీ కాంబినేషన్ అంటే ఇట్స్ ఎగ్జిబిటర్స్ ఇష్టపడే కాంబినేషన్ ఇది, డిస్ట్రిబ్యూటర్స్ ప్రేమించే కాంబినేషన్ ఇది, ప్రొడ్యూసర్స్ మెచ్చే కాంబినేషన్ ఇది, ఫైనల్గా ఆడియన్స్ అందరూ నచ్చే కాంబినేషన్ ఇది. ఇలాంటి కాంబినేషన్ నాకు తెలిసి మళ్ళీ ఎప్పుడు ఎవరి మధ్య రిపీట్ అవుతుందో నాకు తెలియదు. ఇది ఎంత పెద్ద సక్సెస్ అంటే ఈ సినిమా. సరే ఇప్పుడు మన రాజుగారు అన్నారు కాంట్రవర్సీలు వద్దు అన్నారు. సో ఎవరెవరు నోళ్ళు మూతపడ్డాయని నేను మాట్లాడను, పక్కన పెడతాను. కాకపోతే ఎవరెవరు మాట్లాడారంటే ఎప్పుడూ మాట్లాడిన మా శిరీష్ గారు మైకి పట్టుకొని స్టార్ట్ అయిపోయారు ఈ సినిమాకి. అసలు ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడాల, నా సినిమాలో అప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన మైక్తో మాట్లాడడం మొదలెట్టారు. ఒక మాట అన్నారు, హరీష్ వాళ్ళ కంపల్సరీ రావాలి నువ్వు అంటే, అంత స్పెషలే ఉందన్న, కొట్టేసారు ఆల్రెడీ పెద్ద హిట్ జరుగుతుంది అంటే, లేదు మా కష్టాల్లో ఎవరున్నారో మా విజయాల్లో వాళ్ళు ఉండాలి, అందుకే మేము వాళ్ళని పిలుస్తున్నాం అని చెప్పారు. థ్యాంక్ యూ అన్న. నాకు రాజన్నకి శిరీష్ అన్నకి ఇట్స్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రిలేషన్ కాదు, ఇట్స్ మోర్ దెన్ దాట్. అండ్ ఇందాక వంశీ ఈడేమో మా గబ్బర్ సింగ్ అన్న అన్నాడు, వంశీ అన్న నాకు ఒక బ్రదర్ లాంటివాడు, పిలవడమే వంశీ అన్న, మళ్ళీ బ్రదర్ లాంటాడు. వంశీ గారు బ్రదర్ లాంటాడు అయితే నేను వెదర్ లాంటాడు, నేనేంటి నాకు అర్థం కాల. గబ్బర్ సింగ్ అన్న గబ్బర్ సింగ్ ఏంటి, దాంట్లో చిన్న హీరో ఉంటాడు, దాంట్లో చిన్న విలన్ కూడా ఉంటాడు కదా. అంటే నువ్వు ఎలివేషన్ చేసినది కామెడీగా ఉంటుంది కాబట్టి కొంచెం కంగారు ఉంది, నాకు టెన్షన్గా ఉంది. అండ్ రమణ గోగుల్ గారు కంగ్రాచులేషన్స్ అండి. మేము రమణ గోగుల్ గారు పనిచేయాలి, బట్ మా సినిమా కొంచెం డిలే అవ్వడంతో ఆ ఛాన్స్, బ్రహ్మాండమైన ఛాన్స్ మీరు కొట్టేశారు. అండ్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి మీకు ఆయన వాయిస్ అలా పెట్టినట్టు ఉండేదండి. సో ఇట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. ఐశ్వర్య నాకు ఎప్పటి నుంచో తెలుసు,
ఫెంటాస్టిక్ యాక్టర్స్. వెట్రిమారన్ గారి దగ్గర ట్రైన్ అయ్యి వచ్చింది కాబట్టి ఇంకా అసలు ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ ఒకటి కాదు. అండ్ మీనాక్షి ఈజ్ అంతే, అలాంటి గర్ల్ ఫ్రెండ్ ఎవరికైనా ఉండాలి అన్నట్టుగా చూపించాడు అనిల్ డెఫినెట్గా. అండ్ బీమ్స్, ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ బీమ్స్. చాలా పెద్ద కమర్షియల్ మ్యూజిక్ ఇస్తాడు అనుకున్నాను, అలాగే ఇచ్చాడు. భాను మాస్టర్ అండ్ అన్న భాస్కర్ పట్ల నన్ను ఏ ముహూర్తాన గోదావరి గట్టు అని రాసావో, ఇది ఒక్క గోదావరి గట్టు కాదన్న, ఆంధ్ర గట్టు, తెలంగాణ గట్టు, శ్రీకాకుళం గట్టు, వైజాగ్ గట్టు, ప్రతి గట్టు మీద బ్లాక్ బస్టర్ అయింది. ఇలాంటి హిట్లు రాజుగారికి వచ్చిన, మైత్రి మూవీస్కి వచ్చిన, సితారా వంశీకి వచ్చిన, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి వచ్చిన, వీళ్ళందరికీ ఇలాంటి హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లు అందరూ తిరిగి మళ్ళీ ఒక 10 సినిమాలు చేస్తారు, వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ ఇండస్ట్రీలోనే పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి హిట్, ఇలాంటి ప్రొడ్యూసర్ రావడం ఇది ధర్మం, న్యాయం. అందుకే యూనివర్స్ కరుణించింది. థ్యాంక్ యూ సో మచ్. నేను పేర్లు మర్చిపోయినా గుర్తు చేస్తున్నాడు, నేను మర్చిపోలేదు. సో హ్యాపీ టు బీ ఇన్ దిస్. వీకెండ్తో ఫినిష్ అయిపోయే సినిమాకి షీట్స్ దాకా వచ్చిందంటే ఇట్స్ అ ప్యూర్ టీమ్ వర్క్. ఇంతకంటే ఇంకా ఏం చెప్పగలుగుతాం. సో సార్, ఐఎమ్ స్టిల్ ఇన్ ఆస్ట్రక్ వాచింగ్ సంక్రాంతికి వస్తాను. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్, ఐ నో యువర్ ఎనర్జెటిక్, ఐ నో యువర్ కామెడీ టైమింగ్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ప్యాథస్ ఆల్సో. మీరు ఒక్కసారి కళ్ళమ్మ నీళ్ళు పెడితే ఆడియన్స్ ఏడుస్తారు. బట్ ఈ సినిమా కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి, నవ్వి కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఈ ఎనర్జీ నాకు తెలిసి ఎనర్జీ ఉంటుందని, ఈ ఎనర్జీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. దిస్ ఈజ్ అ రిమార్కబుల్ ఫినామినల్ హిట్ ఇన్ యువర్ కెరీర్ అని నేను బలంగా నమ్ముతున్నాను సార్. హ్యాట్స్ ఆఫ్. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాగా, ఎందుకంటే అఫ్కోర్స్ రాజు గారు, శిరీష్ గారు లైక్ ఫ్యామిలీ, అండ్ అనిల్ నాకు నిజంగా ఒక తమ్ముడు లాంటాడు. ఐ డోంట్ హ్యావ్ అ బ్రదర్, ఐ టోల్డ్ దిస్ మెనీ టైమ్స్, బట్ అనిల్ ఈజ్ ద ట్రూ బ్రదర్ టు మీ. అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ రాజు గారు అండ్ శిరీష్ గారు, ఒక 20 ఏళ్ల కింద ఒక ప్రస్థానం మొదలుపెట్టి ఈ రోజుకి ఒక 58 సినిమాలు తీసి, ఇన్ని సినిమాలు తీసినా కానీ ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వాళ్ళు చేసుకున్న కర్మకి, వాళ్ళు చేసుకున్న పుణ్యానికి దక్కిన ఫలితం అని నేను నమ్ముతున్నాను. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈరోజు అంటే వాళ్ళు ఎప్పుడూ ఒక సినిమా ద్వారా డబ్బు కన్నా గౌరవం ఎక్కువ కోరుకుంటారు. చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ అలా ఉంటారు. వాళ్ళు ఒక సినిమాని ప్రజెంట్ చేసే విధానం కానీ, ఒక ప్యాషన్ కానీ, సినిమాకు మీద వచ్చే రిటర్న్స్ కన్నా దాని ద్వారా ఒక గౌరవం పొందాలని చూస్తారు. ఒడిదొడుకులు అందరికీ జరుగుతూ ఉంటాయి, కానీ పడి లేచేవాడే ఎప్పుడైనా ఒక హీరో అని నమ్ముతాను నేను. వాడు పడి లేచేవాళ్ళే రాజుగారు, శిరీష్ గారు అని గాఢంగా నమ్ముతున్నాను నేను. కంగ్రాచులేషన్స్ అంకుల్. అఫ్కోర్స్ నేను వాళ్ళని అంకుల్ అని పిలుస్తాను, నా రూపం వాళ్ళని చూసి మీరు ప్లీజ్ ఏమనుకోవద్దు, ఇది ఎప్పటి నుంచో పరిచయం. సో విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ దిస్ అగైన్ సంక్రాంతికి వస్తున్నాం నుంచి మళ్ళీ వాళ్ళు ఆడే ఇన్నింగ్స్ మామూలుగా ఉండదు. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఫర్ ఇండస్ట్రీ చూస్తూ ఉంటుంది వాళ్ళు ఆడే ఇన్నింగ్స్ ఇప్పటి నుంచి అని మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ I would like to congratulate the whole team, of course. Samir Reddy garu, sir, you are the unsung hero of this film. మీరు 72 రోజుల్లో ఈ సినిమాని ఎంత కష్టపడి, ఎంత టైట్ స్కెడ్యూల్లో డే అండ్ నైట్ కష్టపడి తీశారో నాకు తెలుసు, కానీ మీరు విజువల్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కనిపించలేదు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ తమిరాజ్ గారు, యాజ్ అ ఎడిటర్, మీకు అనిల్కి ఉన్న బాండింగ్ ఏంటో నాకు తెలుసు. ఒక ఇద్దరు బ్రదర్స్ లాగా డే అండ్ నైట్ మీరు కూర్చొని ఆయన కోసం పడే కష్టం నాకు తెలుసు. విషింగ్ యూ a big congratulations sir, you all as a team deserve this big success. And Anil team eppudu ventane unde sai, a big congratulations to you. Indulo success lo chaala bhagam neeku kuda chenduddi. And the same time all the writers, Nani gani, Ajju gani, if I'm forgetting any writer I'm really sorry. And of course music director Beams నీ గురించి, బీమ్స్ తో నేను ఒక చిన్న ట్రావెల్ చేశాను ఒక సాంగ్ పైన. నిజంగా బీమ్స్ కున్న పాజిటివిటీ, తను సబ్మిసివ్నెస్, తనకు పాట తప్ప మ్యూజిక్ తప్ప ఇంకో ధ్యాస లేదు. అండ్ ఐ థింక్ ఐ విల్ టేక్ హిమ్ ప్లేసెస్. అండ్ బీమ్స్ నీ టైం వచ్చేసింది. ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ ఫర్ యూ టు రూల్ అండ్ జస్ట్ కీప్ రూలింగ్ బీమ్స్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ కమింగ్ టు ద క్యాస్ట్, ఐశ్వర్య, ఐ రిమెంబర్ యూ టెలింగ్ మీ సెట్స్కి వచ్చినప్పుడు, మా అమ్మ కోరిక అండి నేను ఎప్పుడైనా హిందీలో ఒక పెద్ద హిట్, తెలుగులో ఒక పెద్ద హిట్ కొట్టాలని. ఐ థింక్ మీ నాన్నగారు పైనుంచి చూస్తున్నారు. ఐ థింక్ ఈస్ బ్లెస్డ్ యూ అ బిగ్ వే దట్ యూ వర్ బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్. సెలెక్టే కాదు, మీరు చేసిన విధానానికి
నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ ద వే యూ పర్ఫార్మ్ ద ఫిల్మ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ మీనాక్షి, వాట్ టు టెల్ అబౌట్ యూ? యూ సా, యూ కేమ్ అండ్ యూఆర్ కాన్కరింగ్ నౌ. లక్కీ భాస్కర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, అండ్ ఫ్రమ్ హియర్ యువర్ సక్సెస్ స్ట్రీక్ విల్ కంటిన్యూ ఫర్ షూర్. కంగ్రాచులేషన్స్. అండ్ వెంకటేష్ గారు సార్, నా లైఫ్లో ఫస్ట్ టైం ఏదైనా సినిమా హీరోని చూసానంటే అది మిమ్మల్ని. ప్లీజ్ వయసు గురించి మాట్లాడుతున్నా అనుకోకండి. నేను 3rd క్లాస్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో మీరు కలియుగ పాండవులు అనే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూశాను మిమ్మల్ని నేను. సో ఆ తర్వాత బొబ్బిల్ రాజా కోసం గోడలు దూకాం మేము. అండ్ ఆ తర్వాత అంటే మీ జర్నీ గురించి చెప్పాలంటే సార్, ఎప్పుడో 25 ఏళ్ల కింద కలిసుందాం రాతో ఇండస్ట్రీ హిట్, తర్వాత ఎన్నో హిట్స్ చూశారు, ఎన్నో ఒడిదొడుకులు చూశారు. సంక్రాంతికి వస్తున్నాంతో ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టారు సార్ మీరు. అండ్ నేను మిమ్మల్ని అడిగాను 3వ రోజు మీరు ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చినప్పుడు, సార్ హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దిస్ ఆఫ్టర్ సీయింగ్ సో మచ్ కెరియర్, ఆఫ్టర్ ఇంత చూసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇలాంటి ఒక సక్సెస్ రావడం అంటే మీరు ఒకటే అన్నారు, నాదేం లేదమ్మా అంతా ఆయన ఇస్తున్నాడు అని అన్నారు. దట్ ఈస్ ద సింప్లిసిటీ ఆఫ్ యూ సార్. కానీ దేవుడు ఎవరికి ఇస్తారంటే నేచర్ అబ్జార్బ్స్ ఎవ్రీథింగ్ అని నమ్ముతాను నేను. యూ గివ్ సో మచ్ పాజిటివిటీ దట్ ద నేచర్ హెస్ అబ్జార్బ్డ్ ఎవ్రీథింగ్ అండ్ గేవ్ ఇట్ బ్యాక్ టు యూ ఇన్ దిస్ అని నేను నమ్ముతున్నాను సార్. వెరీ స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ ఇన్ దిస్. అండ్ ఇక మిగిలింది నా తమ్ముడు అనిల్. దా అమ్మా దా, ఇది నా బంగారం, నా తమ్ముడు. నేను చెప్తూ ఉంటాను మామూలు జర్నీ కాదు అనిల్ది. నేను భగవంత్ కేసరిప్పుడు కూడా చెప్పాను. అనిల్ కన్నా వారి నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆయన పడ్డ కష్టం కానీ అనిల్ని పైకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం మామూలుది కాదు. కానీ అనిల్ ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగి వాళ్ళ అమ్మా నాన్నని చూసుకునే విధానం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఆ విషయానికే నాకు తెలిసి భగవంతుడు అనిల్కి ఇంత పెద్ద సక్సెస్ ఇస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అనిల్ 8 హిట్లు ఇచ్చాడు అని అందరూ అంటున్నారు. కానీ ఆ 8 హిట్లు డెఫినెట్గా ఎందుకు వచ్చాయని ఎవరిని అడిగితే నాకు తెలిసి అనిల్కి తెలిసినంత ఆడియన్స్ పల్స్ నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ యాక్ట్స్ లైక్ అ రిమోట్. తన చేతిలో రిమోట్ ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ నేను నవ్వించగలను, ఇక్కడ నేను వాళ్ళని ఫీల్ చేయించగలను, ఇక్కడ నేను ఎగిరి గంతేయించగలను అనే అంత నమ్మకం, కన్విక్షన్ అనిల్లో ఉంటుందని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను. అనిల్ నీలో ఉన్న కొంచెం కన్విక్షన్ నాకున్నా బాగుండేదయా అంటూ ఉంటాను. ఎందుకంటే ఊపిరికి ఒక సిట్టింగ్కి వచ్చాడు అనిల్. అఫ్కోర్స్ ఆ వర్షన్ అవలేదు, అది వేరే విషయం. కానీ ఊపిరి అప్పుడు ఆయనకి ఏ సినిమా లేదు. నేను 3 సినిమాలు తీసాను, తను 8 సినిమాలు తీస్తాడు. సో దట్ ఈజ్ అనిల్. అండ్ ఈరోజు అనిల్ మొన్న ఒక చోటు చూశాను, అనిల్ అన్నాడు నాకు ఈ సినిమానే తెలుసు, ఇదే వచ్చు అని. అనిల్ నువ్వు ఈ సినిమానే ఇంకేమీ తీయకు. ఎందుకంటే ఈరోజు ఒక 300 కోట్ల ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు నా తమ్ముడు అని నేను గర్వంగా చెప్తున్నాను. ఈరోజు ప్రపంచం అంతా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ అంతా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక 3 పదాల మీద జరుగుతూ ఉంటుంది. అలా చూసుకుంటే ఒక ప్రొడ్యూసర్కి హైయెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఒక డిస్ట్రిబ్యూటర్కి హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఒక ఎగ్జిబిటర్కి హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఒక పార్కింగ్ వాడికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే హైయెస్ట్ రిటర్న్స్, క్యాంటీన్ వాడికి ఎలాంటి ఇన్వెస్ట్ లేకుండానే హైయెస్ట్ రిటర్న్స్. దానికన్నా ఎక్కువ ప్రతి పైసా పెట్టే ప్రేక్షకుడికి ఎన్నో రకాలుగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంటర్టైన్మెంట్ రూపంలో ఇచ్చేవాడు నా తమ్ముడు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ బ్రదర్. నెక్స్ట్ నేను వెయిట్ చేస్తున్నాను మెగాస్టార్ చిరంజీవి గారితో వచ్చే సినిమా కోసం. యాజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, ఐ థింక్ వింటేజ్ చిరంజీవి గారు is going to be back with Anil. And I wish you all the best brother from bottom of my heart. And నేను ఎవరినన్నా మిస్ అయ్యి ఉంటే భాస్కర్ భట్ల గారికి, సార్ రామ్ జోగేష్ శాస్త్రి గారికి, అనంత్ శ్రీరామ్ గారికి, all for everybody a big congratulations to the whole team. And వంశీ శేఖర్, అనిల్ ఈ సినిమాతో ఒక కేస్ స్టడీ ఇచ్చాడు సినిమాని ఎలా ప్రమోట్ చేయాలని, సినిమాని ప్రమోట్ చేస్తే ఏం చేయగలమని, అది కూడా తక్కువ ఖర్చుతో. ఐ థింక్ ఆ విషయంలో సపోర్ట్ చేసిన వంశీకి, శేఖర్కి, మనోజ్ కూడా చాలా పెద్ద భాగం దక్కుతుంది. విషింగ్ ఎవరైనా మిస్ అయ్యింటే నన్ను క్షమించండి. విషింగ్ ద హోల్ టీమ్ a very big congratulations and thank you so much. Thank you so much for your best wishes and blessings, Vamsi.